ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. ఈ రోజున మనము యజ్ఞం యొక్క స్వరూపాన్ని చూద్దాం. దాని ఫలితం ఎన్ని రోజుల దాకా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒకసారి చూద్దాం. మీకు గుర్తుండుంటే జూన్ 19వ తారీఖున మాకు స్టార్మ్ క్లౌడెటా వచ్చింది. దాని పాతంతా మేము చూపించాం. దాన్ని ఏ మార్గంలో వెళ్తోంది? ఎంతెంత స్ట్రెంగ్త్‌తో వెళ్తోంది? ఎక్కడెక్కడ ఏ ఏ బీభత్సం సృష్టిస్తుంది? అన్నీ చూపించాం. చూపించి మేము 19 సాయంకాలం అంటే జూన్ 19 సాయంకాలము మా అట్లాంటా టైం ప్రకారము, మళ్ళీ 20వ తారీఖున ఉదయము అట్లాంటా టైం ప్రకారము మేము హోమం చేసాం. చేసి మేము చెప్పాం, ముందరే చెప్పాం 19వ తారీఖున మేము ఈ క్లౌడెటా యొక్క స్ట్రెంగ్త్‌ని డిక్రీజ్ చేస్తాము అని పెద్ద ఎత్తున హోమం చేశాం. 19 సాయంకాలము, 20 ఉదయం. తర్వాత దాని రిజల్ట్స్ ఎలా వచ్చినాయో మీ అందరికి కూడా చూపించాం. ఇప్పుడు 28వ తారీఖున మాకు సౌత్ కెరోలినాలో డానీ అన్న స్టార్మ్ పుట్టింది. పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు కానీ పుట్టింది. దాని యొక్క దాని వివరాలు వాళ్ళు నిన్న 28వ తారీఖున సాయంకాలం దాకా ఎలా ప్రిడిక్ట్ చేశారో చూపిస్తూ, తర్వాత దాని పరిస్థితి ఏంటో చూపిస్తూ, అసలు ఏం జరిగిందో వివరిస్తూ మీకొక చిన్న స్క్రిప్ట్ చూపిస్తాను. చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫాక్స్ 35 న్యూస్ ఛానల్ వాళ్ళు ఇచ్చారు. అది 28వ తారీఖున ఇచ్చారు. ఇక్కడ స్టార్మ్ చార్ల్స్టన్ ఇదంతా సౌత్ కెరోలినా. ఈ చిన్న ప్రదేశం అంతా సౌత్ కెరోలినా స్టేట్ అనమాట. ఇక్కడ చార్ల్స్టన్ ఉంది. ఇక్కడ పుట్టింది స్టార్మ్. అంటే ఇక్కడెక్కడో పుట్టింది కానీ ఇక్కడికొచ్చేటప్పటికి స్టార్మ్ కింద డెవలప్ అయింది. ఇలా స్టార్మ్ కింద డెవలప్ అవ్వుకుంటూ ఇక్కడ కూడా స్టార్మే అని చూపి ఫస్ట్ ఇందాక చూపించాడు. తర్వాత లో ప్రెషర్ కింద ఏర్పడి డిప్రెషన్ కింద వెళ్ళిపోతుందని చూపిస్తున్నారు. సమయం ఏమి ఇచ్చారంటే మండే 8 పిఎంకి ఇక్కడ ఈ తీరం దాటుతుందని చూపించారు 40 మైల్స్ పర్ అవర్‌తో. జార్జియాలో ఇక్కడ ఎంటర్ అవుతోంది 25 మైల్స్ పర్ అవర్ స్పీడ్‌తో 8 ఏఎం ట్యూస్‌డే. అంటే ఈ రోజున ఉదయం 8 గంటలకి. ఇప్పుడు సమయం 10:30 అయింది. సో, ఇలా ట్రావెల్ చేస్తూ ఇక్కడికి వెళ్తుందనమాట. ఈ ప్రదేశానికి వెళ్ళి ఇది టెన్నెసీ అనమాట. ఈ టెన్నెసీలోకి ప్రవేశిస్తుందని చూపిస్తున్నాడు. ఇది నిన్న ప్రిడిక్ట్ చేసిన పాత్ అనమాట. సో, అది అలా వెళ్తుంది. డిప్రెషన్‌కి ఏర్పడుతుంది. ఇక్కడ భారీ నష్టాలేం జరగవు కానీ చాలా విండ్, స్టార్మ్ కొన్ని చోట్ల ఫ్లడ్డింగ్ అవుతుందని చెప్పారు కానీ పెద్ద నష్టాలేం జరగవని చెప్పారు. సరే అది బావుంది. సో, ఇప్పుడు నష్టాలేం జరగవు కదా అని చెప్పి మేమేం చేసామంటే దానికి ఇక అంత పట్టించుకోలేదు. తగ్గిపోతుంది ఎట్లన్నా అని చెప్పి మేము హోమం కూడా చేయలేదు. చేయకుండా ఉన్నాం. అయితే ఏమిటి చేయకపోతే మనం ఎందుకు మాట్లాడుకుంటున్న విషయము చూద్దాం. నిన్న మనకి నేషనల్ హరికేన్ ఛానల్ వాళ్ళు 8 పిఎంకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ కింద మండే జూన్ 28 ఇక్కడ మీకు 8 పిఎం ఈడీటీ. దీని ప్రకారము ఎక్కడుంది అది అన్నది ఇక్కడ మీకు 32.3 నార్త్, 80.5 వెస్ట్ ఈ యొక్క కోఆర్డినేట్స్‌తో ఉండింది. 8 పిఎం మండే ఇక్కడ ఉందని చూపిస్తున్నాడు. తర్వాత 2 ఏఎం ట్యూస్‌డే అంటే తెల్లవారుజామున జార్జియాలోకి ఇట్లా ఎంటర్ అవుతోంది. ఇక్కడ నుంచి జార్జియాకి ఇక్కడికి 2 పిఎం మధ్యాహ్నం 2 పిఎంకి ట్యూస్‌డే నాడు అంటే ఇవాళ మధ్యాహ్నం 2 పిఎంకి ఇక్కడ చేరుతుందని వాళ్ళు 8 పిఎంకి అంటే సాయంకాలం 8 గంటలకు ప్రిడిక్ట్ చేశారు. చాలా బాగుంది కదండీ! అయితే ఏంటిట సో, 8 గంటలు సాయంకాలం నిన్న రాత్రి 8 గంటలకి అలా ప్రిడిక్ట్ చేశారు. చేసింది ఆ డిప్రెషన్ కింద జార్జియాలోకి ఎంటర్ అవుతుంది. అలా పోతుందని చెప్పారు. బావుంది. మరి తెల్లవారుజామున 5కి ఏం జరిగింది? ఎందుకంటే ఇవాళ ట్యూస్‌డే నాడు 8కి జార్జియాలో కొంత భాగంలోకొచ్చి, ఆ తర్వాత 2కి జార్జియా చివరికి అట్లా వెళ్ళి, అటునుంచి టెన్నిస్‌లోకెళ్ళాలనమాట. సరే అది పాత ప్రిడిక్షను. సో, ఇంకా మీకు నిన్న రాత్రి 8, ఇవాళ పొద్దున 5 అంటే ఎన్ని గంటల తేడా ఉంటుంది చెప్పండి? 4 + 5 కలుపుకుంటే ఒక 9 గంటల తేడా. 9 గంటల తేడాలో ఏం జరిగింది చూద్దాం. చూస్తున్నారా? 9 గంటలకల్లా అంటే పొద్దున 5 ఎక్కడికుంది? జార్జియాలో ఈ ప్రాంతంలోకొచ్చింది. ఇక్కడ 5 ఏఎం ఈడీటీ
సో ఇక్కడ దీని కోఆర్డినేట్స్ ఇచ్చాడు. 30 33 నార్త్, 83 వెస్ట్. అదంటే ఏమిటో చెప్తాను మీకు. ఇక్కడికొచ్చి డిసిపేట్ అయిపోయిందని చెప్తున్నాడు. మీకు ఈ ప్రాంతం చూడంగానే మీకు జ్ఞాపకం రావాలి. మేము ఎక్కడైతే యజ్ఞం చేశామో దానికి దగ్గరలో అనమాట. అక్కడికొచ్చి డిసిపేట్ అయింది. ఏ రోజు మేము 19 జూన్, 20 జూన్ ఈ 2 రోజులు భారీ ఎత్తున యజ్ఞాలు చేశాం. ఆ వాయువులో ఉన్న కణాలన్నీ వాతావరణంలో చేరి ఎలా ప్రొటెక్ట్ చేస్తుందని చూపించడానికి ఇది ఒక నిదర్శనం. సో ఇప్పుడు మీరు అది చూశారు. అంటే ఎక్కడ ఆగిందో కూడా చూపిస్తాను. కంపేర్ చేస్తూ మీకు చార్ట్ చూపిస్తాయి. ఇక్కడ మీరు చూడండి, ఇది ఫాక్స్ న్యూస్ వాళ్ళు ప్రిడిక్ట్ చేసిన పాత్. ఆ పాత్ని ఇక్కడ డయాగ్రామ్ కింద చూపిస్తున్నాను. జార్జియా, సేమ్ జార్జియా అట్లాంటా. ఇది ఇక్కడ, ఇది జార్జియా, ఇదంతా జార్జియా, ఇది సౌత్ కేరళీనా. సో ఇక్కడ ఈ జార్జియాలో ఇక్కడికి వచ్చి ఆగిపోయిందండి. మీరు వాళ్ళు చూపించిన పాత్లో ఈ స్పాట్ లేదు. అంటే ఇలా వెళ్తున్నది కదా, సడన్గా ఇట్లా బెండ్ ఇక్కడ డిసిపేట్ అయిపోయింది. ఇక్కడ ఈ ప్రాంతాన్ని వాషింగ్టన్ కౌంటీ అంటారు, ఇక్కడ జార్జియాలో. సో ఈ వాషింగ్టన్ కౌంటీ ఇస్ 33 degrees నార్త్, 83 degrees వెస్ట్. మీరు ఒకసారి గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇది వాషింగ్టన్ కౌంటీ, జార్జియా. సరే, అయితే ఏమిటి గొప్ప విశేషం ఏముంది? ఇక్కడికి వెళ్ళవలసింది ఇక్కడికి వచ్చి డిసిపేట్ అయిపోయింది. అంటే ఇంత ముందర ఎందుకు డిసిపేట్ అయింది, ప్లస్ ఈ ప్రాంతంలో ఎందుకు వచ్చింది? ఇలా వెళ్ళాల్సింది, రెడ్ లైన్ అని చూసారా, ఈ పాత్రలో వెళ్ళాలి. దాని కోను ఈ బ్లాక్ లైన్స్ అనమాట. ఇక ఇక్కడ వైట్ లైన్స్లో చూపించింది దాని కోన్ అనమాట. దాని అవతల కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్తుంటారు. అలాంటిది ఇక్కడికి వచ్చి అయిపోయింది. పొద్దున్న 5 ఆగిపోయిందండి. అంటే అంతకు ముందరే ఇంకో గంట 2 గంటల ముందు కూడా అయిపోయి ఉండొచ్చు. వాళ్ళు చెప్పింది 5కి డిసిపేట్ అయిపోయిందని చెప్తున్నారు. సరే, ప్రస్తుతానికి దీంతో మనకు వచ్చిన లాభం ఏంటి? ఇక్కడ చూడండి, ఇది మెక్డానా ప్రాంతం. ఇక్కడ మేము హోమం చేసాం జూన్ 19, జూన్ 20. సో అప్పుడు క్లాడెటాని సప్రెస్ చేయడానికి మీరు చూశారు. దాని తర్వాత ఇక్కడ నుంచి మాకు జార్జియా నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎట్లా పోయిందని, చట్టాహూగా కౌంటీ నుంచి పాస్ అయింది ఆ క్లాడెటా అన్న స్టార్. వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 2-3 చెట్లు పడిపోయినాయి. ఆ తర్వాత అంతా ఆగిపోయిందండి. అంటే ఇక్కడ హోమం చేస్తే దాని పరిధి, మేము చేసిన హోమం యొక్క పరిధి ఇంకా ఎక్కువ ఉండగలదు, ఇంకా తక్కువ ఉండగలదు. కానీ మేము చేసినటువంటి పొటెన్షియాలిటీ ఎట్లా ఉందంటే, జార్జియా వరకే చేసాం కాబట్టి దాని రేంజ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిందనమాట. అంటే ఈ రేడియస్లో వస్తుంది, ఇలా రేడియస్లో. సో మీకు ఆ సర్కిల్లో వచ్చింది అంటే ఇది మెక్డానా, ఇది వాషింగ్టన్ కౌంటీ. ఇప్పుడు డానీ అన్న స్టార్మ్ ఇక్కడికి వచ్చి అయిపోయిందండి. ఇలా వెళ్ళవలసిందేటో ఇట్లా బెండ్ అయి ఇక్కడికి వచ్చి అయిపోయింది. అంటే ఈ ప్రాంతంలోకి రాగానే, అంటే ద సర్కిల్ ఏదైతే విష్ణు చక్రం ఉంది చూసారా, కాపాడుతుందంటారు చూడండి అది. ఎందుకంటే యజ్ఞోవై విష్ణువు కాబట్టి ఆ రేడియస్లోకి రాగానే స్టార్ము దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోయిందండి. తగ్గిపోయి అసలే అది వీక్ అని చెప్పారు, కరెక్టే. ఆ వీక్ది కూడా ఏ డ్యామేజ్ లేకుండా ఇట్లా ఎంటర్ కాగానే ఎటో వెళ్ళి టెన్నిసీ దాకా వెళ్ళవలసింది జార్జియాలోకి ఎంటర్ అయ్యి బెండ్ అయ్యి దాన్ని నాశనం చేసుకొని సబ్సైడ్ అయిపోయిందండి. ఇది విశేషం అండి. సో ఇక్కడ హోమం చేసింది 2 రోజులు హోమం చేసాం, పెద్ద ఎత్తున చేసాము. దాని రేడియస్ని మేము నిర్ణయించాం, జార్జియా వరకు పరిధి ఉండాలని చెప్పి. విశేషం అది. సో ఇప్పుడు ఏమిటి దానికి దీనికి సంబంధం అంటే, మనము 19 జూన్, 20 జూన్ హోమం చేస్తే అది 10 రోజుల దాకా దాని ఎఫెక్ట్ని ఉంచింది. ఇంకా ఎక్కువ ఉంచుతుందేమో. ఎన్ని రోజులు ఉంచుతుంది, ఇంకో స్టార్మ్ వస్తే కానీ మనకు తెలియదు కదండి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, నిత్యము అగ్నిహోత్రం చేస్తాం, చిన్న అగ్నిహోత్రాలు చేస్తాం. అది ఇంటి చుట్టుపక్కల ఉన్న వాతావరణం వరకు సరిపోతుంది. కానీ పెద్ద ఎత్తున హోమాలు చేస్తే దాని పరిధి నిర్ణయించబడుతుంది అన్నమాట. యజ్ఞకుండం యొక్క సైజు, దాని షేపు, దానిలో ఎన్ని గంటల సేపు హోమం చేశాము, ఏ మంత్రాలతో హోమం చేసాము, ఎలా చేసాము అన్న పద్ధతిని బట్టి దాని యొక్క రేడియస్ నిర్ణయించబడుతుంది. సో మేము 19 జూన్ చెప్పాం, జార్జియాలోకి ఎంటర్ అయితే దాన్ని తప్పకుండా మిటిగేట్ చేస్తాం, అంటే దాని స్ట్రెంగ్త్ని డిక్రీజ్ చేస్తామని. ఎప్పుడు క్లాడెటా జూన్ 19, జూన్ 20 అది చేసాం. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఇన్ని రోజులు ఉందా అంటే ఉందనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మా రేడియస్లోకి రాగానే అది డిసిపేట్ అయిపోవడం ఏంటి, ఆశ్చర్యంగా లేదు మీకు? అది వీక్, ఒప్పుకున్నాం. కానీ వీక్నెస్ కూడా అలా వెళ్ళాలి. వాళ్ళ పాత్ ఎందుకు నిర్ణయించారు? పాత్ని ఏ దిశ మీద అక్కడ దాకా వచ్చి ఆపారు. వాటి మీరు అనొచ్చు, లేదంటే ఊరికి అలా పెట్టారు లైన్ అని. ఊరికి అలా వచ్చి టెన్నిసీ దాకా వచ్చి ఆగిపోవడం ఇంకా ముందు పెట్టచ్చు కదా. లేదని దాని స్ట్రెంత్ అక్కడ దాకే ఉందని వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ దాకా ఇచ్చారు. అక్కడ దాకా ఇచ్చింది ఇక్కడ ఎందుకు ఆగిపోయింది, ఇది మీరందరూ సమాధానం తెలుసుకోవాలి. సో యజ్ఞం యొక్క ఎఫెక్ట్ ఎన్ని రోజుల వరకు ఉంది అన్నది గమనిస్తే ఇప్పుడు 10 రోజుల దాకా ఉందని తెలిసింది కదా.
ఏమో 20 రోజుల్లో ఇంకో స్టార్మ్ వస్తే దాన్ని కూడా ఆపుతుందేమో, ఏమో తెలుసుకోవాలి మనం అది. అలా ఎక్స్‌పెరిమెంట్స్ చేసి, తెలుసుకొని దాన్ని డేటా కలెక్ట్ చేసి రాసి పెట్టుకుంటున్నాం మేము. గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ పని. కాబట్టి ఒక సైంటిఫిక్ కంక్లూజన్‌కి వచ్చే ముందర ఎప్పుడు కూడా డేటా ఉండాలి మన దగ్గర. మీకు ఎన్నో సంవత్సరాల డేటా మీకు ఆల్రెడీ మేము పేపర్‌లో పబ్లిష్ చేసేసాము. ఆల్రెడీ మీకు కూడా చూపిచ్చాము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా యజ్ఞం యొక్క మహిమను నమ్మండి. మహిమ అంటే అదేదో అద్భుతము పరమాత్ముల కంటే పైనుంచి చేస్తాడని కాదు. యాక్చువల్‌గా చేస్తాడు. కానీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది ఫిజికల్ ప్రాసెస్ ఇది. కొంతమంది ఇది దైవీ శక్తి అంటారు. దైవము అంటే ఏంటి? దివ్యమైన పదార్థాలు. అగ్ని దివ్యమైన పదార్థం. వాయువు దివ్యమైన పదార్థం. నీరు దివ్యమైన పదార్థము. పృథ్వీ దివ్యమైన పదార్థము. ఆకాశం దివ్యమైన పదార్థము. ప్రాణాలు దివ్యమైన పదార్థాలు. ఇలా రకరకాల పదార్థాలని 33 దేవతల కింద మనం చెప్పుకున్నాం. అష్ట వసువులు, ద్వాదశ ఆదిత్యులు, 11 రుద్రులు, ఒక ఇంద్రుడు, ఒక ప్రజాపతి ఇలా చెప్పుకుంటూ 33 దేవతల పేర్లు చెప్పాం మనం. సో, ఆ దేవతలందరికీ మనం విడివిడిగా ఏ మంత్రం పెట్టి, ఎంత లెంత్ ఆఫ్ మంత్రం ఉంటుంది, ఏ ఛందస్సు వాడి దాన్ని మన మంత్రాన్ని మనం ప్రేరేపించి యజ్ఞాలు చేస్తామో ఆ ఫలితాలొస్తాయి. చూసారు కదా! ఇప్పుడు డానీ కూడా చూసారు కదా! పాత్ చూసారు కదా మీరు. సో, ఆ పాత్ ఎలా ఉంది? రాత్రి 8కి వాళ్ళు ప్రిడిక్ట్ చేసింది జార్జియా దాటి వెళ్తుందన్నది పొద్దున 5కి డిసిపేట్ అయిపోయింది మా లొకాలిటీకి రాంగానే. ఇది యజ్ఞం యొక్క గొప్పతనం. అందరూ యజ్ఞాలు చేయండి. అన్ని విధాలుగా ప్రపంచాన్ని కాపాడండి. ఉంటానండి. ఓహ్!